హలో అందరికీ! ఈరోజు మా అమ్మ మేతి చికెన్ ఫ్రై చేసిందనమాట. సో, ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అండ్ ఇది రోటీస్‌కైనా లేదంటే రైస్‌లోకైనా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. సో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం ఒక పాన్‌లో ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని, ఉల్లిపాయ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని, అందులో మనం ముందుగా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి దీన్ని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని దీన్ని కలుపుకుంటూ ఇంకొక 5 నిమిషాల పాటు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, ఇలా అంతా బాగా కలిసేలాగా ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా గరం మసాలా వేసుకొని, మనం నీట్‌గా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసేసుకొని, దీన్ని కలుపుకుంటూ ఇంకొక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్‌లో మనం ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఇలా హై ఫ్లేమ్‌లో ఇంకొక 5 నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన మేతి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి.